హ్మ్. జనరల్‌గా నేనంతా సెల్ఫీ కెమెరాతోటే అంటే ఫ్రంట్ కెమెరాతోటే నేనెప్పుడు రికార్డ్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు నేనే బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా బ్యాక్ కెమెరా ఇచ్చే క్వాలిటీ ఫ్రంట్ కెమెరా ఇవ్వదు. బట్ నాకు స్క్రీన్ మనం కనబడద్దు డిస్‌ప్లే ఛీ! ఫ్రేమింగ్ ఎలా ఉంటదో ఏంటో డౌట్ వచ్చి అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాగా. ఈ ఫోన్ కొన్న తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలా ఈ టైప్‌లో బ్లాగ్ తీయడం. అంత డిఫరెన్స్ మీకు తెలియకపోవచ్చు. నాకు కనబడద్దు డిఫరెన్స్. అది. ఇంకొకటి ఏంటంటే నిన్న ట్యాంక్ క్లీన్ చేసి అలసిపోయాను. అంటే కళ్ళు తిరగటం ఇంకా మొత్తం రప్స్ జరిగిపోయింది ఒంటి లోపల మొత్తం అంతానే. నైట్కి అలసిపోయి శుభ్రంగా పడుకున్నాను. పొద్దున్నకి పొద్దున్న లేట్గా లేచాను ఆబ్వియస్లీ. అంటే మామూలుగా ఇంతకుముందు అయితే ఏం పని చేయకుండా కూడా లేట్గా లేచేవాడిని నైట్ నిద్రపోకుండా. ఇప్పుడు నేను నైట్ పడుకున్నాను బట్ అలవాటు ప్రకారంగాను ఇంకా దేనికో సంథింగ్ అయ్యి మళ్ళీ లేట్గా లేచాను. సరే ఇంకా అలా లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా తినేసి కూర్చున్నాను. సాయి గారు ఫోన్ చేసి మనం ఇప్పుడు ఈరోజు లైవ్ చేద్దాం అని చెప్పేసి ఇచ్చాడు. యాక్చువల్గా నాకు అసలు ఈరోజు లైవ్ చేద్దామనే ఇదే లేదు, కాన్సెప్టే లేదు. బట్ ఆడ ఐడియా ఇచ్చాడు. అంటే నేను కూడా చాలా రోజులైంది కదా లైవ్ చేసి, ఇంటికి వచ్చి లైవ్ చేసి. నేను డైలీ బ్లాగ్స్ తీస్తున్నానే కానీ ఎందుకో అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు నాకు. అంటే ఫుల్ఫిల్మెంట్ లేదు నాకు. అయిపోయి ఇలా పట్టుకుంది తీరిపోతుందిరా, చేయనొప్పి వచ్చేస్తుంది. దీనికంటే ఏంటిది ఫ్రంట్ కెమెరానే బెటర్. అబ్బా, ఈ ఫ్రంట్ కెమెరానే బెటర్ రా. నాకు అసలు ఫ్రేమ్ ఎలా ఉందో ఏంటో నా విజువల్గా ముందే తెలుస్తుంది. వెనకాల ఫోన్ కెమెరా తిప్పి వెనకాల ఏం జరుగుతుందో తెలియక అసలు ఏం రికార్డ్ అవుతుందో, ఏ ఫ్రేమ్లో ఉందో, ఎలా లైటింగ్ అయ్యి ఏం తెలియకుండా గుడ్లో మెల్ల రికార్డ్ చేసేయాల్సి వస్తుంది వెనకాల. పైగా చేయనొప్పి బోనస్. అది సంగతి. ఇప్పుడు మనం లైవ్ రికార్డ్ చేయడానికి సెటప్ చేసుకోవాలి. అన్న 3ంటికి వస్తాడు సాయి అన్న. అన్న కోసం గెస్ట్కి చైర్ సర్దేమా అంతే అయిపోయింది. లైవ్ సెటప్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం లైవ్ ఆన్ చేయాలి అంతే. ఈ సెటప్ అంతా బాగానే కొంచెంసేపు చేసుకోవచ్చులే కానీ కొన్ని సామాగ్రి కింద నుంచి పైకి తేవాల్సినవి ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుందాం. భయపడకండి, నేను ఉండే ప్రదేశం చుట్టుపక్కల మొత్తం ఇలాగే ఉంటుంది. అంత చల్లా చెదరగా చిత్తుగా. గత 3 రోజులుగా ఇలాగే పడున్నాయి, ఇంచు కూడా కదలకుండా. ఆ పక్కనే పడుకుంటాను నేను, ఈ కదలకుండా. ఇప్పుడు పైకి పెట్టుకోవాల్సిన ఏంటి బ్యాగ్లో పెట్టుకుందాం. 2 ట్రైపాడ్లు, ఓకే, మైక్ సెట్, చార్జరు, ఇంకేమున్నాయి, సౌండ్ బాక్స్ అవసరమా, ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది షో అని కాదు, దీన్ని కొనడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఎప్పటి నుంచో కొనుక్కోవాలని కోరిక, ప్లస్ ఎడిట్ చేసుకున్నప్పుడు నాకు బాగుంటుందని చెప్పేసి కంఫర్టబుల్గా. ఇయర్ ఫోన్స్ అయితే చెవిలో వ్యాక్స్ అది పట్టేస్తుందని చెప్పేసి దీన్ని కొంచెం కంఫర్టబుల్గా వాడుకోవచ్చు అని తీసుకున్నాను అంతే. మోస్ట్లీ ఓవరాల్గా ఏమైనా చెప్పినా ఇది షో. ఇంకా ఇది చార్జర్,
ఇవన్నీ నేను సర్దేది పైకి తీసుకెళ్ళడానికి. మాత్రం దానికి బ్యాగుల్లో పెట్టి జిప్పులు వేసి ఎందుకురా ఇంత తతంగం అంటే షో షో చేయడం అలా అని కాదు. ఇవన్నీ నేను చేతితో మోసుకెళ్ళాలంటే 2-3 సార్లు రావాలి. అదే ఇలా పట్టుకెళ్ళామనుకో అయిపోయింది ప్యాకేజ్. ఇంకేం లేవు పట్టుకెళ్ళాల్సినవి. ఎలా ఒక్కసారి మెట్లు ఎక్కేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఏంటబ్బా. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొంచెం జాగ్రత్త పడుకుంటాను. చూసావా నేను ఎంత బత్తి గలవాడినో చూడండి. అది అప్పుడు చెప్పాను కదా గిఫ్ట్ కాదు, వెళ్ళినప్పుడు నాకు యాక్చువల్గా దీంతో పని లేదు ల్యాప్టాప్ తోటి, కానీ షో ఇది లైవ్లో కూడా కనిపించదు. కనిపించినప్పుడు తెచ్చుకోవడం ఎందుకంటే కామెంట్స్ చదువుకోవడానికి ఇది కెమెరా కింద యూజ్ అవుతుంది, కామెంట్స్ చదువుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఓకే నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ తుడుచుకోవాలి. చిరాకుగా ఉండే ప్రదేశాల్లో తిరిగి నేను కూడా చిరాకు పడుతున్నానంటే ఎంత చిరాకుగా ఉందో మీరే గమనించాలి. ఈ రూమ్ ఒకసారి తుడుచుకోవాలి, తుడుచుకొని మళ్ళీ వస్తాను. నాకు ఇంకా కొనుక్కోవాలని కోరికలు ఉండిపోయినాయి, కానీ ఇంకా అది ప్రస్తుతానికి ఆపేయటం బెటర్ అని చెప్పేసి పాస్ కొట్టాను. అంటే నాకు గోప్రో ఈ DJI Mini 2 యాక్షన్ 2 కొనుక్కోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఉండేది. ప్లస్ కాకపోతే అది 15,000, దానికి సెకండరీ ఫోనే వచ్చేస్తుంది మల్టిపుల్ పర్పస్ కింద. ఒకప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనేస్తూ ఉండేవాడిని, ముందు అడిగేయలేదు. ఇప్పుడు కొనుక్కుంటే స్థితి రెండూ లేవు. సో ఇలాగే అడ్జస్ట్ అయిపోవాలి. నెక్స్ట్ ఆ స్టేజ్కి వెళ్ళేదాకా నో సెకండరీ క్యామ్, ప్రైమరీ క్యామే సెకండరీ క్యామ్ కూడా ఆల్ ఇన్ వన్ అన్నమాట ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది. ఇప్పుడు బాధ ఏంటంటే రేపు పొద్దున ట్రావెలింగ్కి వెళ్తే ఇబ్బంది అయిపోద్దేమో. సింగిల్ కెమెరా, సింగిల్ ఫోను మొత్తం నేను పట్టుకెళ్ళాలి. మ్యాక్సిమం పట్టుకెళ్తే నేను లగేజ్ పట్టుకెళ్ళాను, ట్రావెల్ చేస్తాం స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నుంచి నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనుకో. నాకు బరువులు మోస్తాను కానీ ప్రస్తుతానికి అయితే మోయలేను, ఎందుకంటే చెయ్యి పెయిన్ వస్తుంది ఈ మధ్యన. సో లగేజ్ తక్కువ ఉండాలి. ఎక్విప్మెంట్స్ కూడా యాక్చువల్గా మనం చాలా చిన్నవి కొంటాం కాబట్టి రేట్లు పెద్దవి, వస్తువులు చిన్నవి కాబట్టి అక్కడ సేవ్ అయ్యాను నేను. ఒకటే కెమెరా అంటే ఫోన్ వచ్చేస్తుంది, మైక్ అంటే ఈ కవర్ తీసుకెళ్తే మైక్ సెటప్ సెట్, ట్రైపోర్డ్ ఇదొకటి అంతే. ఎడిటింగ్ కూడా ఫోన్లోనే. టీషర్ట్లు అంటావా, ఇంక టీషర్ట్లు లోనపెట్టి లోనెట్టేయడమే.
అది సంగతి. ప్రస్తుతానికి ప్లాన్లు వేయటం అయితే మన అమ్మాయి ఏమి వేస్తున్నారో ప్లాన్లు వేయటం అయితే నా తర్వాత అన్నట్టు చేస్తాను ప్లాన్లు వేయడానికి వస్తే రియాలిటీలో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో ఏంటన్నది. కానీ ఈ రియాలిటీ చెక్ తెలుసుకోవడానికే నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసుకున్నాను యాక్చువల్గా. ఇది అంత మ్యాండేటరీ కాదు. ఇది నేను తీసినా తీయకపోయినా పెద్ద పరగబడదు. ఇది లైట్ పిచ్చ లైట్ ఎవడో దేకుతాడని కాదు, ఏది చేస్తాడని కాదు. ప్లీజ్ ఒకటి కంప్లీట్ చేయగలవరా నువ్వు అని చెప్పేసి నాకు నేను చెప్పుకుండేదన్నమాట ఈ షార్ట్ ఫిల్మ్. సో ల్యాగ్ చేస్తా కూర్చుంటున్నాను. ల్యాగే ఉంది కానీ తెలిసిందే కదా, మనకేమో ఊహలు అక్కడక్కడికి ఉంటాయి. గాల్లో మేడం బాగా అలవాటు కదా నాకు. సర్లే టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు మన సాయి కూడా వస్తున్నాడు కదా, సాయి కూడా వచ్చినాడు కాబట్టి లైవ్ వస్తున్నాడు కాబట్టి మనం లైవ్ సెటప్ చేస్తున్నాము. దానికి మనం ల్యాప్టాప్ ఏమో కామెంట్స్ పెట్టుకున్నాం. కెమెరా అది ఫ్రేమింగ్ అది ఓకేనా ఇప్పుడు ఉన్నది. బ్యాక్ కెమెరా యూజ్ చేస్తే వచ్చే డిసడ్వాంటేజ్ అదే. అప్పుడు ఏం జరుగుతుంది అసలు ఆ స్క్రీన్ వెనకాల ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదు. కెమెరా చూసి మాట్లాడుతున్నాను అంటే నా హెడ్ కట్ అయిందా లేదంటే ఆఫ్ అయిందా ఫ్రేమ్ ఏం తెలియట్లేదు. ముందు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకొని చూడాలి అని ప్రాసెస్. అందుకే చిరాకు నాకు. ఈ ల్యాప్టాప్ సంగతి అయిపోయింది రా, 5 ఏళ్ళు అయిపోయింది. డెడ్ బాడీతో సంసారం చేస్తున్నట్టు ఉంది. అది ఏం ఉలకతో పలకతో ఆన్ చేసినాను. మొత్తం పూర్తి చేసాను. ఫ్రేమింగ్ అది అంత కరెక్ట్గా సెట్ అయింది కదరా. పీకే7 దగ్గర అంతానే లాస్ట్ ఫైల్ మొత్తం తుడిచేసాను. రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది, సెటప్ చేసాను. నేను ఏ బ్లాగ్కి ఎంత సెటప్ చేయలేదే. సర్లే సెటప్ చేయటం కూడా మంచిదే కదా. ఫ్రేమింగ్ కూడా బాగుంది. ఇక్కడ ఆ గ్రీన్ కలర్ పాప్ ఉంది చూసా, ఇక్కడ రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీపీ కలర్లన్నీ ఇక్కడ పెట్టుకున్నావు కదా. సబ్జెక్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. మధ్యలో బ్లాక్ అయిపోయింది, షాడో ఎక్కువ అయిపోయింది. ఇంత తుప్పాస్ పర్ఫెక్షన్లు అన్నీ పెట్టుకునే ఏది ముందుకు కదలకుండా జరుగుతుంది నాకు. ఇంత సెటప్ ఎందుకు రా అంటే వచ్చేది ఎవరు? ప్రముఖులు, విక్రమార్కులు, ఎవరైనా ఈ వైర్లు పాడవకుండా ఉండే వైర్లు ఏమన్నా తయారు చేయండి రా. 2025లో మీరు ఇంకా ఎలాంటి వైర్లు అయితే ఎలారా? కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఇవన్నీ పాడైపోతాయి. మళ్ళీ మీ వైర్లు కొనుక్కోవాలని మీరు ఎలా తయారు చేస్తున్నారు కదా. డ్యూరబిలిటీ రావరు ఎలాంటివన్నీ. మళ్ళీ మట్టి అయిపోతాయి, అన్ని చెత్త అయిపోతాయి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాయని మీరు ఇలాగే చేస్తారు. ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు చూడండి అమ్మా. సర్లా ఫ్రేమ్ మళ్ళీ ఆడ వచ్చాక సెట్ చేసి పెట్టుకున్నాంలే. కానీ ఇది వైట్ గ్లాస్ చూడడానికి ఎంత దారుణంగా ఉందో. మనం మామూలుగా ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాం అనుకో, ఇదే లెంత్తో ఈ ఫ్రేమింగ్ లెంత్లోనే మనం చేయగలం. అదే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తే చూడు ఎంత డిఫరెన్స్. నాకు ఇంత వైడ్ యాంగిల్లో చెయ్యాలని ఎంత ఆశ నాకు. ఇంత వైడ్ యాంగిల్ కెమెరా నాకు ఎంత ఇష్టమో.
కానీ ఏం చేస్తాను, బ్యాక్ కెమెరా అంత ఫ్రీక్వెంట్గా నేను యూజ్ చేయను.